ప్రభుత్వంలో ఇలా చేశారు లేకపోతే ఈ ప్రభుత్వం ఇది ఇంక ఇదే పంచాయతీయా? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఉంటే ఆ తప్పుల మీద చర్య తీసుకోవచ్చు, అది ఒక కార్యక్రమం. ముందు మనం చేయాల్సినవి చేసుకుంటూ వాళ్ళ మీద చర్యలు చూడాలి. అసలు అదే ప్రధానమైన కార్యక్రమం అయినట్టుగా ఇప్పుడు 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికైనా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. గతంలో వాళ్ళు కూడా మీరు చేయలేదా మేము చేయలేదా అంటే రెండేమైంది, ఇద్దరు ఒకటే అయిపోయి చివరకు ఇద్దరి మధ్య మూడో అడిగి నష్టం అన్నట్టుగా తయారవుతుంది. ఇక్కడ ప్రజలకు తిరుక్షౌరం అవుతున్నది, కక్షలతోనే సరిపోతూ ఉంది. ఇప్పుడు ఏమంట, మనమేదో విమర్శ చేసే లోపలే పోయినసారి అని వాళ్ళు తీసుకొస్తారు. అంతకుముందు మీరు అన్నారని ఇదంతా ఒకరి మీద ఒకరు బురద చల్లడానికి సరిపోతుంది, కానీ సమయం అంతా ప్రజల సమస్యల పరిష్కారానికి సమయం ఉండట్లేదు అసలు. ఇది చాలా ఘోరం. ఇన్ని రోజులు ఇదే విధంగా ఉండకూడదు. చర్యలు తీసుకొని పెద్దిరెడ్డి భూముల మీద చేస్తామంటారు, చేయండి. కాకినాడలో బియ్యం చేయండి, ఎవరు కాదంటారు. కానీ అది ఒక డిపార్ట్మెంటల్ యాక్టివిటీ జరగాల్సిందే. కానీ ప్రభుత్వ నాయకులు, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కట్టకట్టుకొని ఇంకోటి ఒకవైపే చూడాలి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు పథకాల అమలు కష్టం కొంచెం అంటే ఆయన మాటలు కొంచెం సందేహం కలిగిస్తున్నాయి, లేదా ఆయన కొంచెం చేతులు ఎత్తేసారని మీరు అనకూడదు. మీరు అంటే వెంటనే మళ్ళీ ఇంకో మీ మీద ఒక ఇది పడిపోతుంది. నిన్న ఎలాంటి మాటలు ఎక్కడో చూస్తున్నాను నేను, అలా రాసినందుకు ఉరి తీయాలంట. నేను చెప్పపోవట్లేదు, హెడ్డింగ్ పెట్టి మరి ఉరి తీయాలి. తప్పు ఎవరిని తీసిన ఉరి ఒకటి అసలు ఉరి శిక్ష రద్దు చేయాలని దేశంలో అంతా ఉంది. కోర్టులో ఎవరికైనా శిక్షలు వేస్తే వేస్తాయి, కానీ ఉరి తీయాలి, అది రోతపత్రిక, ఇది ఇది రోతపత్రిక అని ఒకరినొకరు అసలు మీడియాకు గౌరవం లేకుండా చేసుకుంటున్నారు. ఒకరినొకరు తిట్టుకొని గౌరవం లేకుండా పోయింది. ఒకప్పుడు మీడియాలో ఏదైనా వచ్చిందంటే దానికి ఒకటి ఉండేది. ఇప్పుడు మనం చర్చిస్తాం కదా, అదే ఉంది కదా గుమ్మనూరు మాజీ మంత్రి. అంటే అంత తేలిగ్గా ఇప్పుడు ఆ మాజీ మంత్రి ఆ గుమ్మనూరు జయరాము మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడుతూ మాకు వ్యతిరేకంగా వార్తలు రాశారంటే మిమ్మల్ని రైలు పట్టాల మీద పడుకోబెడతాము అని అంటున్నాడంటే ఎంత బరి తెగింపండి, ఎంత దుస్సాహసం అండి మీడియా పట్ల. కనీసమైనటువంటిది నేనేదో మీడియా గొప్పది, మీడియా తప్పులు చేయదని చెప్పట్లా. మీడియా అన్న తర్వాత అదే స్వేచ్ఛ. తప్పు ఉంటే మీరు కోర్టులో ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి, ఓట్లతో ఎదుర్కోండి, లేకపోతే నిరసన తెలపండి, ఖండన ఇవ్వండి. కానీ రైలు పట్టాల మీద పడుకోబెట్టడం ఏంటంటే, మరి ఇదే గుమ్మనూరు జయరాం గారు మంత్రిగా ఉండగా జగన్ హయాంలో కూడా ఏదో కార్లు వాటికి సంబంధించి ముడుపులు తీసుకున్నారని ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వస్తే నేను అది కాదు ఇది అని ఆయన ఏదో వివరణ ఇచ్చి బయటపడ్డారు. అప్పుడు వీళ్ళు అప్పుడు నేను విమర్శ చేశాను. ఆయన అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. తర్వాత ఆయన డ్రాప్ అయినట్టున్నారు, ఆయన ఈ పార్టీలో చేరారు. ఇప్పుడు ఇందులోకి వచ్చి తన తమ్ముడి మీద రాయకూడదంట, పైగా తన గురించి కూడా కాదు, అది కూడా భూముల కబ్జానే. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆ ఊళ్ళో అతను భూములు తీసుకున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయట. ఇట్లాంటివి రాస్తే ఏమంటున్నాడు, నేను ఉన్నప్పుడే మీరు అడిగేదేదో అడగండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కథనాలు రాస్తే కుదరదు, నేను రైలు పట్టాల మీద పడుకోబెడతానని రాస్తున్నారు కదా, నిజంగానే పడుకోబెడతాను అంటే ఎంత టేకన్ ఫర్ గ్రాంటెడ్గా, ఎంత దురహంకారంగా మాట్లాడుతున్నారంటే. అంతకుముందు ఆరోపణలు, ఇప్పుడు ఆరోపణలు అంటే మీరేమి అన్నిటికీ అతీతులా. కాబట్టి ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ హైదరాబాద్లో పద్మావతి నగర్లో ఆయన ఆ పద్మావతి నగర్కు దారి లేకుండా చేశారు ఇట్లాంటి ఆరోపణలు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే. కర్నూలులో చాలా భాగం వస్తుంది. ఇప్పుడు ఆయన పొద్దునే హైదరాబాద్లో హెచ్చరికలు చేస్తున్నాడు. అక్కడ చాలక ఆయన ఇక్కడ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు కదా కొంతమంది. కర్నూలులోనే ఆయన మీద ఆరోపణలు వచ్చాయని ఆయన వెళ్ళి ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశాడు. అప్పుడు ఎమ్మెల్యేగా వాళ్ళ ప్రభుత్వం ఉండగానే దాని మీద తీవ్ర నిరసన వచ్చింది. ఆ తర్వాత హైడ్రాకి ఏం లేవు కదండి ఇవన్నీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు వీటితో సంబంధం లేదు కదా. మరి వీళ్ళు ఎందుకు దాని మీద చేశారు, నాకేం లేదు, నేను ఇవన్నీ మూల్యం చెల్లిస్తారని ఆయన కూడా హెచ్చరిస్తున్నాడు. అంటే మేము ఏం చేసినా మీడియాలో రాయకూడదు, మేమేం చేసినా మీడియాలో విమర్శించకూడదు, మేము ఎదుటాళ్ళ మీద చేసే విమర్శలు మటుకు పెద్దగా వేయాలి. మేము చెప్పేవన్నీ పరమసత్యాలు, వేదవాక్యాలు, అవతలి వాళ్ళు వాడేవన్నీ బూతులు, అవతలి వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. ఎందుకు చేస్తామండి, ఎందుకు ఒప్పుకుంటామండి అట్లా? విమర్శకు ఎవరో అతీతులు కాదు.
ప్రజాస్వామ్యంలో. గుమ్మనూరు జయరాంది చాలా సీరియస్ అఫైర్. నా ఉద్దేశంలో పాత్రికేయ సంఘాలు, తర్వాత ప్రెస్ అకాడమీ లాంటివి కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మానవ హక్కుల సంఘాలు కూడా అసలు ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి కదా, వాళ్ళకి ప్రభుత్వం తీసుకోవాలి. ఆఖరికి వాళ్ళని బలపరిచే పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా ఇచ్చారు. ఇంతవరకు ఎందుకు మాట్లాడారు? నా ప్రశ్న అదే. తప్పు అనేది, బురద ఇది, అబద్ధాలు అనేది, ఫేక్ అనేది ఎవరు చేసినా దాన్ని వెంటనే అదే స్థాయిలో ఖండించాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అలర్ట్గా ఉంది, అప్రమత్తంగా ఉందని చెప్పాలి. అది జరగట్లేదు ఇక్కడ. అస్మదీయులు తస్మదీయులు, అస్మదీయులు అయితే ఆగ్రహం, తస్మదీయులు అయితే అనుగ్రహం అనేది ఇది కుదరదు. ఇది ద్వంద్వనీతి కుదరదు. మీడియాకి అయితే రక్షణ, మీడియా తప్పుల మీద మీరు కావాలంటే ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా చేయండి. కానీ మీడియా వాళ్ళని బెదిరించటం, మీడియా వాళ్ళని హెచ్చరించటం, కొన్ని చోట్ల తీవ్రమైన విషయాలు కూడా జరిగాయండి. ఆయన మరి మనం ఎప్పుడైనా చెప్పుకోవాలి. ఇవి బాగాలేదు. ఇది ఎంత దారుణం, దిగజారిపోతుంది. అంటే ఆ మీడియాని వీళ్ళు తిట్టి, ఈ మీడియాని వాళ్ళు తిట్టి, పర్యవసానం ఏంటంటే మొత్తం మీడియా అనేదాన్ని విశ్వసనీయత లేదు అనే ఒక తేల్చటం. ఇది ఇక్కడ కీలకమైనది. సో మీడియా కూడా ఓవరాల్గా ఎవరి రాజకీయాలు, ఎవరి దురభిమానాలు ఎలా ఉన్నప్పటికీ ముందు అసలు అస్తిత్వాన్ని కాపాడుకుంటేనే అనేదే. ఏ మీడియా వాళ్ళదే మొహం మీద చూసినా నవ్వు ఉండట్లేదు. ఎందుకంటే ఇంత రాజకీయ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నీతులన్నీ వీళ్ళకి చెప్తారు, చేసేవన్నీ వాళ్ళు. రైలు పట్టాల మీద పడుకోబెడతాను అంటున్నాడు ఇప్పుడు మీడియాను. ఇక్కడ ఒక వ్యక్తిని ఒక ఊళ్ళో అడిగిన వాడిని కాదు, మీడియా వాళ్ళను. ఆయన ఉన్నవయ్యా, ఆయన ఉన్నప్పుడు అడగను నేను. ఆయన వెళ్ళిన తర్వాత నేను ఇన్వెస్టిగేషన్ చేసి రాస్తాను. తప్ప అది. ఆ వాయిస్ ఉందా? పీసీఆర్ వాయిస్ నా దగ్గర ఉంది, కావాలంటే ఆ వాయిస్ ఉంటే ప్లే చేయండి. ఓకే, సార్ దగ్గర ఉన్నది సార్, వినిపించండి సార్, ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. చాలాసేపు అయినట్టుంది. సరే, ఎందుకు పదే పదే మీడియా అంటే ఇంకా వాళ్ళు కూడా ఎవరికో ఒకరికి ఒక ఎడ్జ్ తీసుకోవడం వల్ల అంటారా ఈ పరిస్థితి ఫోర్త్ ఎస్టేట్కి? ఇప్పుడు మరి నేను అక్కడే చెప్పేది, వాళ్ళు అలా చేశారనుకుందాం. అలా చేయడం తప్పు అయితే ఎదుర్కోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ బెదిరించడానికి, పట్టాల మీద పడుకోబెట్టడానికి ఏముందండి మీకు? నా ప్రశ్న అదే. ఇదిగోండి, నేను ప్రింట్లో చూపిస్తాను. పోయింది. మా తమ్ముడిపై వార్తలు రాస్తే ఇదిగోండి, మా తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. ఎమ్మెల్యే గుమ్మనూరు వార్నింగ్. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాత్రికేయులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా తమ్ముడు పై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని అన్నట్టుగా అందులో ఉంది. అది ఇక్కడ. ఇంతకంటే దీని మీద సుమోటోగా కేసు పెట్టాలి కదా, సుమోటోగా కేసులు పెట్టాలి కదా దీని మీద.